పుణ్యఫలం. రాత్రి 7-8 గంటల సమయం. ప్రయాణికులతో నిండుగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది భారంగా. ఆ బస్సు ఓ అడవి గుండా ఘాట్ రోడ్డుపైన ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరూ చూస్తుండగానే బస్సుకు 50 అడుగుల దూరంలో ఉన్న ఒక చెట్టు మీద పిడుగు పడింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపేశాడు. ఆ చెట్టు మరో పక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు. కొద్దిసేపటి తర్వాత బస్సు మళ్ళీ బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. అందరూ ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నారు. ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టు మీద పడింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్ళీ బస్సును ఆపేశాడు. ఇలా 3 సార్లు జరిగింది. 3సారి పిడుగు 30 అడుగుల దూరం దగ్గరలో పడింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి. బస్సులో ఉన్న వారిలోంచి ఒక పెద్ద మనిషి లేచి, చూడండి, ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఎవరో ఈ బస్సులో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకొని మనందరం కూడా అతనితో పాటు చావలసి వస్తోంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్కరు కిందకి దిగి అదిగో ఎదురుగా ఉన్న ఆ చెట్టుకు ముట్టుకొని మళ్ళీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుతో పాటు మరణిస్తాడు. మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళవచ్చు. ఒకరి కోసం అందరూ చేస్తారో అందరి కోసం ఒకరు చేస్తారో ఆలోచించుకోండి అన్నాడు. చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్ద మనిషి మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక్క ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ పూర్తిగా నిశ్చయమైపోయింది. చాలామంది అతని వైపు అసహ్యంతో, కోపంతో చూడసాగారు. అతడు భయంతో వణికిపోతున్నాడు. బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి వెళ్ళనంటే వెళ్ళనన్నాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ, నీ వల్ల మేమందరం చావాలా? వీల్లేదు అంటూ అతని బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగుపడింది. తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగుపడింది ఆ చివరి వ్యక్తి పైన కాదు, బస్సు పైన. అవును, బస్సు పైన పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఆ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే అంతవరకు ఆ బస్సును ప్రమాదం జరగలేదు. అతని పుణ్యఫలము, దీర్ఘాయుష్యువు వారినందరినీ కాపాడింది. ఈ కథలో లాగానే మన జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుంచి రక్షించబడిన సందర్భాలలో కానీ ఆ ఘనతంతా మనదే అనుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, తోబుట్టువులది కావచ్చు, మన కింద పనిచేసే వారిది కావచ్చు. మనం ఈరోజు ఇలా ఉన్నాము అంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు, ఎంతోమంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం. వారు వారి అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటాయి.